నమస్కారం గురువుగారు. నమస్కారం. నమస్కారం గురువుగారు. నమస్కారం. యాగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టే కదా రవీంద్ర శర్మ గారు? ప్రాణగండ నివారణ యాగానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి గురువుగారు. ఇక యాగాన్ని జరిపించుకునేవారు రావడమే ఆలస్యం. మరికొన్ని గంటల్లో నేను నా కూతురితో అమ్మ అని పిలిపించుకోబోతున్నాను. ఆ దృశ్యాన్ని ఊహించుకుంటుంటే మనసుకి ఎంతో ఆనందంగా ఉంది బావా. అది నిజంగా జరిగిన క్షణాన్న ఈ అమ్మకి ఈ జన్మకి ఇంకేం కావాలి బావా? గురువుగారు, ఒక సందేహం. అడుగు సంపత. అవని శ్రీకర్ల కూతురు అక్షయ అని అక్షయ్ గాని వేదవతి గారి కుటుంబానికి కానీ తెలియడానికి ఎందుకింత తతంగం? ఏ కారణం వల్ల వారి మధ్యంత ఎడబాటు వచ్చింది? ఏ సంఘటన వల్ల అమ్మ అన్న పిలుపు శాపమయ్యింది? ఆ విషయంలో సందేహంగా ఉంది. పెద్ద కారణమే ఉంది. ఎవ్వరూ ఊహించని సంఘటనే జరిగింది. అదేంటంటే అవని అక్షయను తన గర్భాన మోస్తున్నప్పుడు ఓనాడు వేదవతి అమ్మవారికి ఆ పాపను దత్తతిచ్చేసింది. అవనికి పుట్టబోయే ఆడబిడ్డను అమ్మవారికి దత్తత ఇస్తున్నాను. ఇక ఆ బిడ్డ భారం అంతా అమ్మవారిదే. ఆ రోజు వేదవతి తన మనసున అనుకున్నది వేరే, అక్కడ జరిగింది వేరే. ఆమె తెలియక చేసిన తప్పు వలన అవని అక్షయలకు శిక్ష పడినట్టయింది. ఏదైనా సరే అమ్మవారికి సమర్పించుకున్న తర్వాత అమ్మవారు తనకు తానుగా తిరిగి ప్రసాదించాలి గాని ఆమె కృప లేకుండా మనకు మనంగా లాక్కునే ప్రయత్నం చెయ్యకూడదు. అందుకే అమ్మవారు అక్షయను తన బిడ్డగా అనుకుంటుంది. అక్షయను తన తల్లిదండ్రుల దగ్గర ఉంచినా, ఆ కుటుంబం మధ్యనే ఉంచినా నమస్కారం గురువుగారు. ఆయుష్మాన్ భవ. మీ గురించే ఎదురు చూస్తున్నా. యాగానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ముందు మీరు వెళ్ళి గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేసిరండి. తదుపరి యాగం మొదలు పెడదాం. ఈ యాగం పూర్తయిన తరువాత మా కూతురు అక్షయ అన్న నిజం గురించి మా ఇంట్లో వాళ్ల ముందు మేము నిర్భయంగా చెప్పుకోవచ్చు కదా గురువుగారు. ఎందుకంటే ఇంట్లో ఒక సంఘటన జరిగింది. దానివల్ల మా కూతుర్ని తీసుకొస్తామని మాటిచ్చొచ్చాం. నీ కూతురు ఎక్కడుందో తెలీదని అబద్ధం చెప్పకు. అలా చెప్పావంటే అమ్మవారి మీద ఒట్టే. మా కూతురు ఎక్కడుందో నాకు బావకి తెలుసత్తయ్య. మా బిడ్డని మేం తొందరలోనే మీ అందరి ముందుకి తీసుకుని వస్తాం. మా కుటుంబం మిమ్మల్ని ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా అనుమానించింది. అన్నిటినీ దాటుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ విషయంలో మేము ఆధారాలతో సహా నిరూపించకపోతే మాత్రం మమ్మల్ని ఘోరంగా అవమానించే పరిస్థితి కనపడుతుంది. ఆ నిహారిక మా పాలిట ఓ పెద్ద గండం అయిపోయింది గురువుగారు. దానిది దొంగ జాతకం, అబద్ధాల బతుకు అయినా సరే దానిని అత్తయ్య వాళ్ళు నమ్ముతున్నారు. అమ్మవారు అలాంటి దాని మీద ఎందుకు కరుణ చూపిస్తుందో, మా మీద ఎందుకు కోపం చూపిస్తుందో అర్థం కావడం లేదు. మా కూతురు మా ముందే ఉన్నా మాలో కలవకుండా ఆ అమ్మవారు ఎందుకంత నిర్దయగా ఉంటుందో తెలియటం లేదు. అమ్మవారు మీ పట్ల నిర్దయగా ఉండుంటే అక్షయ మీ కూతురన్న నిజం నాతో ఎందుకు పలికిస్తుంది చెప్పండి? మీ బిడ్డ సామాన్యమైనది కాదు, అమ్మవారి అంశ, కారణ జన్మురాలు. అందుకే అతి పెద్ద ప్రమాదాల నుంచి కూడా అమ్మవారే కాపాడింది. మీ అమ్మగారి కోసం భవానీ దీక్షను తీసుకున్నప్పుడు ఆ అగంతకుల నుంచి కాపాడింది. మంత్రగాడు శివమణిని సాధించుకోవడం కోసం
అక్షయను బలి చేయాలనుకున్నప్పుడు కూడా సాక్షాత్తు అమ్మవారే అక్షయలో ప్రవేశించి కాపాడింది. మీ బిడ్డకు కష్టాలు ఉంటాయి, అమ్మవారి అనుగ్రహము ఉంటుంది. రాబోయే రోజుల్లో మంచి గుర్తింపు ఉంటుంది.